హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము టొమాటో రైస్ చేస్తున్నాము. మా అమ్మ టొమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ టొమాటోస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. టొమాటోస్, ఆనియన్ పీసెస్, జీడిపప్పులు అన్నీ కూడా మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం నూనె అండ్ కొంచెం నెయ్యి కూడా వేసేసారనమాట. ఆగింది. ఇప్పుడు 4 యాలక్కాయలు, ఒక 6 లవంగాలు వేస్తున్నాం. వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు కొంచెం ఫ్రై అయింది, కొంచెం వేగాలి. ఇవి కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత పెట్టుకున్న పచ్చిమిర్చి, రెండు రెబ్బల కరివేపాకు, ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. కూడా మంచిగా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిపోవాలి. ఇవి టొమాటోస్ చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టారు. ఇవి ఒక 1/2 kg వరకు ఉంటాయి టొమాటోస్. మొత్తం టొమాటోస్ని ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి. అండ్ దీంట్లోకి కొన్ని జీడిపప్పు వేసేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫాస్ట్గా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి లాస్ట్లో వేశారు. జస్ట్ ఇవన్నీ వేగిన తర్వాత టొమాటోస్ వేసే ముందుగా వేశారనమాట. అండ్ అలాగే దీంట్లోకి కొంచెం పసుపు, ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇంకా లాస్ట్లో అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని ఇందులో వేసేసుకుంటున్నాము. ఇవి ఒక 1/2 kg టొమాటోస్ అనమాట. ఇవి చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తే బాగా మగ్గుతాయి. ఉప్పు వేసుకున్నాక ఇట్లాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. మీడియం ఉంటే బాగా మగ్గిద్ది. టమాటోస్ మగ్గేలోపు మనం ఇప్పుడు బియ్యం కడుక్కొని రెడీగా ఉంచుకుందాం. రెండు గ్లాసులు మేము 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసేసుకుంటున్నాము. ఇట్లాగా ఒక 5 to 10 minutes నానితే మనకి రైస్ అనేది బాగుంటుందంట. సో ఇట్లాగా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము అండ్ కొంచెం వాటర్ పోసుకున్నాము సో దట్ మనకి రైస్ అనేది మంచిగా నానిపోతుంది. చూడండి, మనకి టొమాటోస్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది, లైక్ సాఫ్ట్ అయిపోయింది అనమాట టొమాటో పీస్ మొత్తం కూడా. అండ్ ఇంకొంచెం మగ్గాలమ్మా, ఇంకొంచెం మగ్గితే బాగుంటుంది. బాగా టమాటాలు అనేవి మగ్గాలి, ఇంకా కొంచెం మగ్గాలి. ఈ లోపల మనం టమాటా రైస్లోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మనం ఎప్పుడు గరం మసాలా వేసుకుంటాం కదా, అలా కాకుండా మా ఫ్రెండ్ చెప్పింది ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి బాగుండిద్ది అనింది టమాటా రైస్లోకి. అందుకని ఇప్పుడు సోంపు, చెక్క, దాల్చిన చెక్క, సోంపు ఒక 1 స్పూన్ ఉంటుంది. సోంపు 1/2 స్పూన్ ఉండిద్ది. ఈ రెండు బాగా దంచుకొని పొడి చేసుకోవాలి. మిక్సీకైనా వేసుకోవచ్చు కదా, మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇది రోలు ఉందిలే బాగుంటుందని నేను రోట్లో దంచుతున్నా. ఇది యాక్చువల్గా మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. బాగుంది రోలు. ఎప్పుడన్నా జస్ట్ కొంచెం యాలకులు పొడి చేసుకోవడానికి ఆర్ జస్ట్ కొంచెమే దంచుకోవాలి అనుకున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే నేను ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని సేల్స్ జరుగుతున్నాయి కదా, మీకు యూజ్ అవుతుందేమో, ఒకసారి చెక్ చేయండి. మనకి మంచిగా పౌడర్ అయిపోయింది అనమాట. ఇంకా దీన్ని వేసుకోవాలి డైరెక్ట్గా. దీన్ని ఇప్పుడు దీంట్లో ఈ టొమాటోస్ కూడా మనకి మంచిగా సాఫ్ట్ అయిపోయాయి. సరిపోతుందా? సరిపోద్ది. ఇంకా దీంట్లో ఆ పొడి వేసేసి కొంచెం కారం వేసుకున్నాము. పొడి, మసాలా పొడి. ఎందుకంటే ఇందాక 2 పచ్చిమిరకాయలు వేసాను, మళ్ళీ పిల్లలు తింటే కొంచెం మంటగా ఉంటుంది. కావాలి అనుకుంటే, ఎవరికైనా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక మంట తగలనిచ్చి అప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాం కదా బియ్యం, ఆ బియ్యం ఇందులో వేసుకొని ఒక మంట తగలనిచ్చినాక ఎసురు పోసుకున్నాం. అక్కడ కడిగి పెట్టుకున్నాం కదా, కాసేపు నానబెట్టుకున్నాం, 10 నిమిషాలు. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఉంచేస్తున్నాం.
దీనిలోకి మనం నానబెట్టుకున్న రైస్, ఓన్లీ రైస్ మాత్రమే వేస్తున్నాము ఫస్ట్. తరువాత దీనికి సరిపడినని వాటర్ పోసేసుకుంటాము. ఇప్పుడు ఇంకా ఆ బియ్యం వేసిన తర్వాత మొత్తం కలిపి ఇట్లా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇట్లాగా మంచిగా మిక్స్ చేసేసుకొని వేగితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందంట. సో జస్ట్ ఒక 2 మినిట్స్ ఇట్లాగా వేయించుకోవాలి రైస్ని. వేసుకున్న 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి మనము ఎన్ని గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి? 4 గ్లాసెస్. 4 అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్. ఇలాగా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. టేస్ట్ సరిపోకపోతే కావాలంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే మనకి రైస్కి కూడా మంచిగా పడుతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాం, మాకు సరిపోలేదు. మేము ఇందాక జస్ట్ టొమాటోస్కి మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం పడుతుంది అని చెప్పి ఇంకొంచెం వేసుకున్నాం సాల్ట్. కల్లుప్పు వేసుకున్నాము, కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇట్లాగా కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెడితే మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇక్కడ మనకి మంచిగా ఉడుకుతుంది కదా, సో ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. సో దట్ మనకి రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర కొంచెం వేసుకున్నాము. ఇలా వేసుకుంటే మధ్యలో బాగా మంచి స్మెల్ వచ్చింది. సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం. కొంచెం మనకి రైస్ మంచిగా ఉడికిపోయింది అండ్ ఇది కొంచెం నీరు తీస్తే మనకి కొంచెం పొడి పొడిలాడుతూ బాగా వస్తుందంట. సో అందుకని చెప్పి ఇట్లా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో, కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రైస్కి ఎలాగైతే ఏమంటారు మాది నీరు తీస్తుందో సేమ్ అలానే టొమాటో రైస్ కూడా కొంచెం నీరు తీయాలి. అన్నం నీరు తీసింది, పొడి పొడిగా వచ్చింది బాగా. టమాటా రైస్ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ టొమాటో రైస్ రెడీ. ఈ వీడియో కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, వీలైతే హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.